హైదరాబాద్ పక్కనున్న ఈ పంట పొలాలు జస్ట్ 15 ఇయర్స్ లో ఎలా స్కై స్క్రాపర్స్ గా మారిపోయినాయి. ఇయర్ 2000 లో మనం ఇప్పుడు చూస్తున్న గచ్చిబౌలి జస్ట్ పంట పొలాలే. బట్ గవర్నమెంట్ ఏరియాకున్న పొటెన్షియల్ ని చూసి ఒక పెద్ద మూవ్ తీసుకొని ఇక్కడ 400 ఎకర్స్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ ని అక్వైర్ చేసుకుని డెడికేటెడ్ ఫైనాన్షియల్ అండ్ ఐటీ సర్వీస్ జోన్ ని బిల్డ్ చేద్దామని ప్లాన్ వేసింది. ఇయర్ 2001 ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఫస్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిండు. అసలైన ర్యాపిడ్ రైస్ 2015 లో వచ్చింది. మెట్రో కన్స్ట్రక్షన్స్, ఫ్లైఓవర్స్, వరల్డ్ క్లాస్ బిల్డింగ్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ర్యాపిడ్ గా లేచినాయి. దీంతో ఫార్మర్స్ ఖుష్ అయిపోయారు. మంచి ప్రైస్ కి ల్యాండ్ అమ్ముడుపోతుందని చెప్పి అన్ని ల్యాండ్స్ అమ్మేసిర్రు. ఎవ్రీ ఫార్మర్ బికేమ్ ఏ మిలియనియర్. బట్ అసలైన సర్ప్రైజ్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇచ్చినాయి. 2019 వచ్చేసరికి ఒక్క వేవ్ రాక్ బిల్డింగ్ లో 25 ఐటీ కంపెనీస్ 30,000 ఎంప్లాయీస్ పనిచేయడం స్టార్ట్ చేసిర్రు. ఇన్ని కంపెనీస్, ఇంత ఎంప్లాయీస్ వల్ల ఒక్కటేసారి సడన్ గా రియల్ ఎస్టేట్ బూమ్ అయిపోయింది. ఇప్పుడు 2025 లో జేఎల్ఎల్ రిపోర్ట్ ప్రకారం ఓవరాల్ ఇండియాలోనే హైదరాబాద్ ఇయర్ ఆన్ ఇయర్ రెంటల్ గ్రోత్ లో టాప్ లో ఉంది. లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఒకటే 25% సర్జ్ గ్రోత్ అయింది. ఎఫ్డి ప్రాపర్టీస్ అయితే లాస్ట్ 3 ఇయర్స్ లోనే 50% జంప్ అయింది. బట్ ఇప్పుడు కూడా ఇంకా లేట్ కాలే. ఎందుకంటే పెరుగుతున్న పాపులేషన్ తో పాటు రెంటల్ ప్రాపర్టీస్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ డిమాండ్ ని ఏఎస్బిఎల్ లాఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది. ఏఎస్బిఎల్ లాఫ్ట్ లో జస్ట్ 7.5 lakh డౌన్ పేమెంట్ తో 1695 స్క్వేర్ ఫీట్ 3 BHK ని బుక్ చేసి డిసెంబర్ 2026 వరకు 85,000 రెంటల్ ఇన్కమ్ పొందండి. బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే లీడింగ్ ఎంఎన్సీ ఆఫీస్